దేహము క్షయమైంది కనపడుతుంది కదా ఈరోజు మనకి. ఇది ఒకరోజు ఏమైపోద్ది? మట్టిలోకి కలిసిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఈ జీవితంలో మనం బ్రతుకుతూ మనం ఏ జీవితం గురించి ఆలోచించాలి అంటే నిత్య జీవము అన్నాడు. ఈ జీవితంతో ఏ జీవితం ముడిపడి ఉంది అంటే ఈ జీవితాన్ని ఆయన కోట్ చేస్తూ ఏ జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన బోధలో దాగున్న సత్యం అదేనండి. క్రీస్తు బోధల్లో దాగి ఉంది ఏంటంటే ముందు మీకు ఈ జీవితం అర్థం కావాలి కదా. ఈ జీవితం గురించి మీరు ఆలోచించట్లేదు. మనం ప్రాణంతో ఉన్నాము, మనం ఆలోచనతో ఉన్నాము, మనకు దేహం ఉంది. ఈ దేహము, ఈ జీవితం ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఓకే, ఇది ఇచ్చిన ఆయన దీని తర్వాత శాశ్వతమైన మరో లోకాన్ని ఇస్తానంటున్నాడు. ఓకేనండి, ఈ జీవితం